హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. భూమికి ఇన్స్పెక్టర్ కాల్ చేస్తారు. ఇన్స్పెక్టర్ కాల్ చేసి, హలో భూమి గారు, నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను, అర్జెంటుగా మీట్ అవ్వాలి అనుకుంటున్నాను, నేను చెప్పిన ప్లేస్కి రండి అని అంటారు. తప్పకుండా తప్పకుండా వస్తున్నాను సార్ అని చెప్పి ఇంకా బయలుదేరుతుంది భూమి. ఇంకా వెంటనే అప్పుడే నక్షత్ర ఇదంతా దొంగచాటుగా విని అపూర్వకి కాల్ చేస్తుంది. అపూర్వ అప్పుడే కార్ డ్రైవ్ చేస్తూ ఇంకా సిటీ లోపలికి వస్తూ ఉంటుంది. బేబీ, ఏంటి కాల్ చేశావు అని అడుగుతారు. మమ్మీ, నీకు ఒక విషయం చెప్పాలి మమ్మీ. ఆ భూమికి సిఐ కాల్ చేశాడంట. కాల్ చేసి తను భూమికి కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మన్నారంట. ఆ భూమి ఏమో బయలుదేరుతుంది. నువ్వు త్వరగా రా మమ్మీ అని అంటారు. బేబీ, నువ్వేం కంగారు పడద్దు, నేను నేను వెళ్ళి ఏంటో కనుక్కుంటాను. సిఐ మన కేసు మీదే బాగా కూర్చున్నట్టున్నాడు, ఏం చేస్తాను అని ఇంకా అలా బయలుదేరుతారనమాట. బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ చాలా క్లియర్గా భూమి అండ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుకోవడానికి రెడీగా ఉన్నట్టు అర్థమైపోతుంది. సో అలా వెంటనే అపూర్వ అయితే బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా భూమి కారులో బయలుదేరుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా భూమికి కార్ అయితే ట్రబుల్ ఇస్తుంది. ఇంక వెంటనే భూమి, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, కార్ ఏంటి ఇలా ట్రబుల్ ఇచ్చింది, ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు, క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట భూమి. కరెక్ట్గా అదే టైంకి అప్పుడే గగన్ రోడ్పై అలా వెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది భూమి. బావా ఒక్క నిమిషం, కారు అడ్డుగా నించుంటుంది. హేయ్ ఏంటి అని అంటారు. బావా, నేను అర్జెంటుగా ఒకరిని కలవడానికి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను నన్ను డ్రాప్ చేయవా ప్లీజ్ బావా అని చెప్పి ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్ళమని అడుగుతుంది. సరే అని చెప్పి గగన్ కూడా తీసుకొని వెళ్తాడు. థ్యాంక్ యూ బావా, నువ్వు రాకపోతే నేను నిజంగా ఏమైపోయేదాన్నో, నేను త్వరగా వెళ్ళి ఇన్స్పెక్టర్ని కలవాలి అని ఇంకా అలా హ్యాపీగా కార్ దిగి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇన్స్పెక్టర్ గారు, నన్ను క్షమించండి, లేట్ అయిందంటారు. పర్లేదమ్మా, మీతో ఒక విషయం చెప్పాలి. బ్రేస్లెట్ని నేను ఎక్కడ పర్చేస్ చేశారో తెలుసుకున్నాను. రాజమండ్రిలో పర్చేస్ చేశారని తెలిసింది. రాజమండ్రి వెళ్ళి బ్రేస్లెట్ గురించి అడగగానే వాళ్ళు ఒక ఫోటో చూపించారు. ఆ ఫోటో ఎవరిదో కాదు, అపూర్వ గారిది. అంటే ఈ కేసులో అపూర్వనే మెయిన్ కల్ప్రిట్ అని నాకెందుకో అనిపిస్తుంది అనేసరికి ఇంకా అలా భూమి, నేను చెప్పాను కదా సార్, ఖచ్చితంగా అపూర్వనే ఈ విషయంలో చేసి ఉంటుందని. అపూర్వ వల్లే ఇదంతా జరిగింది. మా అమ్మని చంపింది అపూర్వనే అయ్యుంటుంది. మీరే ఎలా అయినా ఈ కేసుని సాల్వ్ చేసి మా నాన్నకి నిజం తెలిసేలా చేయాలి సార్. అదంతా దూరం నుండి అపూర్వ గమనిస్తుంది. గమనించి ఇంకా వెంటనే వీళ్ళని చూసి ఖచ్చితంగా వీళ్ళని ఏదోటి చేయాలి అని ఫిక్స్ అవుతుంది అపూర్వ. ఇంకా అలా సిఐ అయితే వెళ్తూ ఉంటారు. కారులో వెళ్తుంటే అపూర్వ ఆ సిఐకి అడ్డుగా నించుంటుంది. నించుని, ఏంటి నన్ను బెదిరించాలనుకుంటున్నారా అని అడుగుతారు. ఓ, మీకు మ్యాటర్ ముందే తెలిసిపోయినట్టుందే, బాగానే గెస్ చేశారు. అవును, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఆ బ్రేస్లెట్ నాకు ఇచ్చేసి ఆ బ్రేస్లెట్ వేరే వాళ్ళదని చెప్పేలా సాక్ష్యం క్రియేట్ చేసుకోండి, అంతేకాని నా పేరు బయటికి రాకూడదు అని అంటుంది. ఓ, అంటే నాకు మీరు లంచం ఇవ్వాలనుకుంటున్నారు అంతే కదా అని అంటారు. అవును, మీరు డబ్బు గల వ్యక్తి అయితే నేను ఇచ్చే డబ్బులు తీసుకొని నాకు సలాం కొట్టండి. ఒకవేళ డబ్బులు కాదు, నాకు నీతి నిజాయితీనే అని అనుకుంటే మాత్రం మీరు ఒకటే, మీరు పైకి పోవడం తప్ప మీకు ఇంకే ఆప్షన్ దొరకదు. నేను ఇచ్చిన డబ్బులు తీసుకుంటారా, పైకి పోతారా అని అడుగుతారు. ఎన్ని కోట్లు ఇస్తారు అని అడుగుతారు. ఎస్, ఇదే నాకు నచ్చింది, ఈ సిన్సియారిటీ నాకు చాలా బాగా నచ్చింది. సరే, ఎన్ని కోట్లు ఇవ్వమంటారు అని అడుగుతారు. నేను లొకేషన్ టైం చెప్తాను, చెప్పినప్పుడు 5 కోట్లు తీసుకురండి అని అంటారు. ఏంటి 5 కోట్ల, చాలా ఎక్కువ కాదు అని అంటారు. మరేం చేస్తాం మేడం, మీరు చాలా పెద్ద మనుషులు కదా, అందుకే 5 కోట్లు అని అంటారు. సరే, తీసుకొస్తాను అని ఇంకా అపూర్వ అలా బయలుదేరుతుంది. అపూర్వ బయలుదేరేసరికి సిఐ అయితే ఇంకా అలా భూమికి కాల్ చేసి జరిగిందంతా చెప్తారు. భూమి, మీరు చెప్పినట్టే తనతో డీల్కి ఒప్పుకున్నట్టు నటించాను, మీరు ఆ రోజు మీ నాన్నగారిని తీసుకురండి అని అంటారు. ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ సో మచ్ అని భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్కి రీచ్ అవుతారు. తారా కూడా ఆఫీస్కి వస్తుంది. గగన్, మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తుంది, మీతోనే మాట్లాడాలనిపిస్తుంది,
ఇంటికి వస్తే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, కాబట్టి ఎంతో హ్యాపీగా మనిద్దరం ఇక్కడే మాట్లాడుకుందాం అని ఇంకా అలా తారా ఏమో వాగుతూనే ఉంటుంది. గగన్కి పాపం తలనొప్పి వస్తూ ఉంటుంది. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే చెర్రీ వస్తాడు. చెర్రీ వచ్చి తారాని చూసి, ఏయ్ ఎవరు నువ్వు, మా అన్నయ్య క్యాబిన్లో ఉన్నావేంటి అని అడుగుతారు. హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్ అని అడుగుతుంది తారా. అన్నయ్య ఎవరు తారా, ఎవరన్నయ్య ఈవిడ అని అడుగుతారు. రైట్, తను అదే పూరిని పెళ్లి చేసుకోబోయే ధ్రువ ఉన్నారు కదా, ఆయన చెల్లెలు అని అంటారు. ఏంటి గగన్ గారు మీరు నేను కేవలం మా అన్నయ్య చెల్లెలని చెప్తున్నారు, మీ కాబోయే ఫినాన్సీని చెప్పొచ్చు కదా అని అంటారు. ఒక్కసారిగా చెర్రీ, అన్నయ్య అంటే నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతారు. ఏ నాకేం తక్కువ అని అంటుంది. ఏం తక్కువ కాదు, కొంచెం ఓవర్ యాక్షనే ఎక్కువ అని అంటాడు చెర్రీ. హేయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ వాగుతున్నావేంటి అని అంటారు. నేను ఎక్కువ వాగటం లేదు, ఉన్నదే చెప్తున్నాను. సరే సరే మీరు బయలుదేరండి అని అంటారు. నేనెక్కడికి వెళ్తాను అని అంటుంది. ఏం లేదు, ఇప్పుడు మా అన్నయ్యకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళండి వెళ్ళండి అని అంటారు. వెంటనే గగన్ కూడా అవును తారా గారు, నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఆ డీల్ నా కెరియర్కి చాలా ముఖ్యమైన డీల్, సో మీరు అననేలోపు, అంటే నీకు నాకంటే ఆ డీలే ఎక్కువైపోయిందా ఏంటి గగన్ ఇది, అంటే నాతో టైం స్పెండ్ చేయడం కంటే నీకు డబ్బులే ఎక్కువ, నీకు ఆ డీలే ఎక్కువ, నో వే, నేను ఊరుకోను, నాకు కావాల్సింది నీతో టైం స్పెండ్ చేయడం. నా అలవాట్లన్నీ నీకు తెలిస్తే తర్వాత నువ్వు అలవాటు చేసుకోవడానికి ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒకేసారి మారిపోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా, కాబట్టి ఇప్పుడు డీల్ అంతా క్యాన్సిల్ చేసుకో, రే వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి కన్విన్స్ చేయి అని అనేసరికి ఇంకా అలా చాలా కోపం వస్తుంది చెర్రీకి. ఏంటన్నయ్యా, ఏంటి తను అలా మాట్లాడుతుంది అని అంటారు. ప్లీజ్ నేను చెప్తున్నాను కదా తారా అని అంటారు. సరే మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తాను అని ఇంకా తారా వెళ్ళిపోతుంది. వెంటనే చెర్రీ, అమ్మయ్య థ్యాంక్స్ రా చెర్రీ, నువ్వు లేకపోతే అని అంటారు. ఏ అన్నయ్య, తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, జీవితాంతం తన్ని భార్యగా ఉండాలి అని అనుకుంటున్నావు కదన్నయ్య, ఇంకేంటి నీ ప్రాబ్లం అని అడుగుతారు. ఒక్కసారిగా గగన్ అయితే అలా చూస్తూ ఉంటారు. అర్థమైందన్నయ్య, బాగా అర్థమైంది. చూడండి, నువ్వు నువ్వు భూమిని మనస్ఫూర్తిగా ప్రేమించావు, భూమి అంటే ప్రాణం పెడతావు, కానీ నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా, ఆ అపూర్వ చూపించిన దొంగ సాక్ష్యాల్ని నమ్మడం. ఒకసారి ఒక్కటి గుర్తు చేసుకో అన్నయ్య, లిల్లీని ప్రాణాలు తీసేసింది, కనీసం మనం ఎవ్వరం చూడలేకపోయాం, లిల్లీని చంపింది అపూర్వానే అని తెలిసి కూడా మనం ఏమీ చేయలేకపోయాం. అంత సాక్ష్యం లేకుండా పక్కడ్బందీగా పక్కాగా ప్లాన్ చేసింది అపూర్వ. అలాంటిది భూమి విషయంలో నువ్వు ఎలా నమ్ముతున్నావు అన్నయ్య, భూమి ఎలాంటిదో నీ మనస్ఫూర్తిగా గుండెలపై చేసుకొని చెప్పు, తెలీదా నీకు, తెలుసు కదా భూమి తన ప్రాణాలు పణం పెట్టైనా నిన్ను కాపాడుకుంటుందని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకన్నయ్యా, ఎందుకు భూమిని నమ్మకుండా ఆ ఆ అపూర్వాన్ని నమ్ముతున్నావు, ఆ రాక్షసిని నమ్ముతున్నావు. శారద పెద్దమని ఎన్నిసార్లు ఆ అపూర్వ అవమానించింది, అనుమానించింది, పరువు పోయేలా చేయాలనుకుంది, ఇవన్నీ నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకోలేదు, భూమినే మోసం చేసింది అంటున్నావు, కానీ ఒక్కసారి అపూర్వ చరిత్ర తెలిసిన నీకు ఇంకా అపూర్వ మాటలు గుడ్డి గుర్రంలా నమ్ముతున్నావంటే బాధేస్తుందన్నయ్య, చాలా బాధేస్తుంది. ఇప్పటికైనా ఒకసారి మనసుతో ఆలోచించు, మనస్ఫూర్తిగా ఆలోచించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఇంకా గగన్ చెర్రీ మాటలకి ఆలోచనలో పడతాడు. నిజంగా భూమి అంతలా కర్కసురాల, అపూర్వ నిజంగా అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా అని తెలుసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వకి సిఐ కాల్ చేస్తారు. కాల్ చేసి, మేడం డీల్ ఓకే అవుతుంది కదా, నేను చెప్పిన ప్లేస్కి రండి అని అంటారు. ఓకే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి బయలుదేరుతూ ఉంటే అప్పుడే భూమి అదంతా గమనించి, నాన్న రండి బయటికి వెళ్దాం అంటుంది. ఎక్కడికమ్మా భూమి అని అంటారు. ఏం లేదు నాన్న, చిన్న విషయం, రండి ఇప్పుడే వచ్చేద్దామని చెప్పి ఇంకా శరత్చంద్రని తీసుకువెళ్తుంది భూమి. ఇంకా అలా శరత్చంద్ర భూమితో పాటు కారులో బయలుదేరుతారు. అప్పుడే ఇంకా అపూర్వ అలా సిఐ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. ఇంకా సిఐ చెప్పిన ప్లేస్కి వెళ్ళేసరికి అపూర్వ సిఐ ఇద్దరు చూస్తూ ఉంటారు. భూమి ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా అని అడుగుతారు. నాన్న
ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది వినండి, మీకే అర్థమవుతుంది. ఆ అపూర్వ ఎన్ని కుట్రలు చేసిందో మీకే అర్థమవుతుంది నాన్న అని అంటుంది భూమి. అపూర్వ కుట్రలేంటి భూమి, నీకేమైంది మళ్ళీ అని అడుగుతారు. అయ్యో నాన్న, ఒకసారి నేను చెప్పేది వినండి నాన్న, చూడండి మీకే అర్థమవుతుంది, రండి అని లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా అలా అపూర్వ బ్యాగ్ నిండా క్యాష్ తీసుకొని సిఐ దగ్గరికి వెళ్తుంది. ఇదిగోండి సిఐ గారు, మీరు అడిగిన 5 కోట్ల డబ్బు అని అంటుంది. మేడం, ఇంత వెమ్మటే ఇచ్చేశారంటే నేను ఇంకా ఎక్కువ అడిగితే ఇచ్చేసేవాళ్ళ? మీరు చేసిన పాపం అలాంటిది కదా అని అంటారు. నా పాపాల గురించి, నా తప్పొప్పుల గురించి మీరిప్పుడు మాట్లాడకండి. ఇంతకీ ఆ బ్రేస్లెట్ ఎక్కడా అని అడుగుతారు. ఆ బ్రేస్లెట్ మీదే కదా మేడం అని అంటారు. అదేంటి, ఆ విషయం తెలుసుకునే కదా నా దగ్గర వరకు వచ్చావు. నా బ్రేస్లెట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఆ బ్రేస్లెట్కి సంబంధించిన ఏ ఒక్క సాక్ష్యం కూడా ఎవ్వరికి ఉండకూడదు. మీరు వెంటనే మా బావ దగ్గరికి వెళ్ళి ఆ బ్రేస్లెట్ కేవలం ఎవరిదో దారిన పోయే వాళ్ళదని చెప్పాలి, కానీ నాది అనే విషయాన్ని ఎప్పటికీ చెప్పకూడదు అని చెప్పేసరికి ఇంకా అలా ఆ వెనక్కి తిరిగి చూస్తుంది అపూర్వ. చూసేసరికి అక్కడ శరత్చంద్ర కనబడతాడు. ఒక్కసారిగా అపూర్వ షాక్లో ఉండిపోతుంది. బ బ భవ అని అనేసరికి ఇంకా వెంటనే అపూర్వ చెంప పగల కొడతాడు శరత్చంద్ర. ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట అపూర్వ. భవ అది నోర్మొయ్, నోర్మొయ్, ఏం చెప్తావు, ఇంకా ఏం చెప్తావే రాక్షసి, నా నా శోభాచంద్రని పొట్టన పెట్టుకున్నావు కదే అని ఇంకా గొంతు పట్టుకొని గట్టిగా నొక్కుతుంటే, సిఐ సార్, సార్ ఈ విషయాన్ని మీకు రెడ్ హ్యాండెడ్గా నమ్మించాలి అనే నేను కూడా లంచం తీసుకుంటున్నట్టు నటించాను సార్. ఇది కేవలం నటన మాత్రమే. మీకు నిజం తెలియాలి అనే ఇదంతా చేశాను. మీకు గుర్తుందా, ఇంతకు ముందు కూడా ఇంట్రోగేట్ చేసే ఇన్స్పెక్టర్ చనిపోయారు. దానికి కారణం ఇదిగో ఈవిడే తన్ని చంపేసింది. కాబట్టి ఇప్పుడు ఫిక్స్ అయ్యాను, మీకు నిజం తెలియాలి అని ఫిక్స్ అయ్యాను. కాబట్టి తన్ని ఇప్పుడు జైలుకి తీసుకువెళ్తున్నాం సార్ అని ఇంకా అలా జైలుకి అయితే తీసుకువెళ్తూ ఉంటారు అపూర్వని అరెస్ట్ చేసి. ఇంకా శరత్చంద్ర అలా అరెస్ట్ అయిన అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటే, అపూర్వ మాత్రం భూమి వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ అరెస్ట్ అయి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర ఇంటికి రీచ్ అవుతారు. శరత్చంద్ర కుప్పకూలిపోయేసరికి భూమి నాన్న అని అంటుంది. అమ్మ భూమి, ఆ రాక్షసి అపూర్వ మాటలు విని నిన్ను ఎంతో బాధ పెట్టాను, ఎంతో వేధించాను. నిజంగా నాకు నాకు ఎంత ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదమ్మా. నిన్ను నేను ఎంత బాధ పెట్టాను తల్లి అని ఇంకా అలా హక్ చేసుకుంటారనమాట శరత్చంద్ర. నాన్న, మీరు మీరు నన్ను బాధ పెట్టడం ఏంటి? మీరు నిజం తెలుసుకున్నారు, తెలుసుకొని ఆ అపూర్వ అంతు చూడాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కాబట్టి నాకు ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మన జీవితంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు నాన్న అని పాపం ఎంతో హ్యాపీగా చెప్తుంది. అలా ఇంకా భూమి కరెక్ట్గా అదే టైంకి ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటే శరత్చంద్ర, ఆ గగన్ గగన్ భూమిలో గగన్ నువ్వు విడిపోవడానికి కూడా కారణం ఆ అపూర్వే కదా అని అంటారు. అవును నాన్న, నేను బావ విడిపోవడానికి కారణం ఆ అపూర్వని అనేసరికి ఇంకా వెంటనే అలా చూస్తూ, లేదు, గగన్తో నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మీ ఇద్దరికి నేను నేను కలుపుతాను అని చెప్పి శరత్చంద్రే ఇంకా గగన్ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. నాన్న, నేనున్నాను కదా, ఎలా కలపాలో నేను చెప్తాను, రండి అని చెప్పి ఇంకా అలా తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళేసరికి నక్షత్ర చూస్తూ ఉంటే, ఏ నక్షత్ర ఇలా రా అని పిలుస్తుంది భూమి. నేనేంటి వచ్చేది, నేను రాను అనేసరికి ఇంకా చెంప పగలు కొడుతుందనమాట. అలా భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే వస్తున్నాను అని ఇంకా అలా బయలుదేరుతుంది. చూడు, నువ్వు ఏఐలో బాగా కింగు అని నాకు తెలుసు, కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, నువ్వే ఇదంతా చేశానని బావ ముందు ఒప్పుకో, లేకపోతే అని అనేసరికి నేనేంటి ఒప్పుకునేది, నేను ఒప్పుకోను అనేసరికి నక్షత్ర చెంపలు వాయగొడుతుంది. చూడు, నువ్వు ఒప్పుకోకపోతే నేను నిన్ను చంపేస్తాను అనేసరికి వద్దొద్దొద్దు, ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను అని చెప్పి ఇంకా అలా గగనింటికి శరత్చంద్రని నక్షత్రాన్ని తీసుకువెళ్తుంది. ఇంకా నక్షత్ర అలా వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతారు. ఎందుకంటే
నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను బావా. దానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ తనే, ఈ నక్షత్రే ఆ రోజు ఏఐలో క్రియేట్ చేసి నా వాయిస్ని మార్చింది. అందుకే పూరి పెళ్ళి నేను చెడగొట్టానని నువ్వు అనుకుంటున్నావు. కావాలంటే చూడు అని చెప్పి ఎలా మొత్తం క్రియేట్ చేసిందో నక్షత్రతోనే చూపిస్తుంది. ఒక్కసారిగా గగన్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఇప్పటికైనా ఇప్పటికైనా అర్థమైందా బావా, నేను ఏ తప్పు చేయలేదని? ఈ అపూర్వ నక్షత్ర ఇద్దరూ కావాలనే ఇదంతా చేశారు బావా అనేసరికి ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ, ఐఎమ్ సారీ భూమి, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు ఎంత మంచిదానివో ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది భూమి అని పాపం ఎంతో హ్యాపీగా గగన్ అయితే అలా భూమిని హక్ చేసుకుంటాడు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శరత్ చంద్ర అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.